ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, సబ్ కాన్షియస్ మైండ్ గురించి, విజువలైజేషన్ గురించి చాలాసార్లు మనం టాపిక్స్ చెప్పినప్పుడు కొంతమంది క్లయింట్స్ డైరెక్ట్గా మిమ్మల్ని అడిగిన వాళ్ళు ఉన్నారు, కామెంట్స్ రూపంలో అడిగిన వాళ్ళు ఉన్నారు. అంటే మనకు కావాల్సిందంతా అది ఇవ్వడానికి రెడీగా ఉంది, బట్ మేము ఎలా అడగాలి, అడిగే ప్రాసెస్ ఏంటి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఈ ప్రాసెస్ని అసలు మీరు ఎక్స్ప్లెయిన్ చేయకుండా మీరు అడగండి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి రండి, ఇది చెప్తున్నారు అని ఇలా కామెంట్స్ చేస్తున్నారు. నాకు అనిపించింది మేబీ ఈ ప్రాసెస్ని మనం చెప్పట్లేదేమో, అసలు అడిగే ప్రాసెస్ అంటూ ఉంటుందా దీనికి, అంటే ఒక నియమం అనేది ఉందా, అసలు ఏ విధంగా? ఉషా, ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను చూడండి. ఇప్పుడు మీకు ఏదైనా వస్తువు కావాలి, లేదా మీరు ఏదన్నా మీ మదర్ దగ్గర నుంచి కానీ ఫాదర్ దగ్గర నుంచి కానీ కావాలనుకున్నప్పుడు మీరు ఎలా అడుగుతారు? నాకు ఆ వస్తువు అవసరం ఉంది. యూ హ్యావ్ ద డిఫరెంట్ వేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఐడియాస్. అవును కదా. సో ఈ డిఫరెంట్ వేస్లో మదర్ని కావాలంటే ఒక విధంగా అడుగుతావు, ఫాదర్ని కావాలంటే ఒక విధంగా అడుగుతావు, బ్రదర్ని ఒక విధంగా అడుగుతావు, ఫ్రెండ్ని ఒక విధంగా అడుగుతావు. అంటే ప్రతి ఒక్క పర్సన్ దగ్గర వాళ్ళ యొక్క యాటిట్యూడ్ని బట్టి మీ యొక్క వే ఆఫ్ ఆస్కింగ్ అనేది ఉంటుంది. మమ్మీని అడగాలంటే రిక్వెస్ట్ చేస్తాం, డాడీని అడగాలంటే రిక్వెస్ట్ చేస్తాం, బ్రదర్ దగ్గరికి వెళ్తే కమాండింగ్గా చెప్తూ ఉంటాం నాకు కావాలి అని చెప్పేసి, అంటే ఆ ఫ్రీడమ్ ఇది. అలాగే యూనివర్స్ని అడిగేటప్పుడు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అయినట్టయితే అప్పుడు ఖచ్చితంగా మనకిస్తుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఎఫర్మేషన్స్ రాయండి అంటే రాస్తున్నారు, ఈ టెక్నిక్ చేయండి అంటే చేస్తున్నారు, కానీ ఆ చేసేటప్పుడు మీరు ఎలా ఉండాలి అంటే మీ వరకు మీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఎఫర్మేషన్ నేను చేస్తున్నాను కదా వస్తుంది అని అనుకుంటున్నారు, కానీ అవతల వ్యక్తి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అని ఒకసారి గమనించారా? మనం ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటుంది, డైరెక్ట్ అప్రోచ్ అయ్యేటప్పుడు ఒక రకంగా ఉంటుంది. సో డైరెక్ట్ అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క హావభావాలను బట్టి మనం మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు, ఏంటి, మనం చెప్పిన దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, వాళ్ళ యొక్క ఫ్యూచర్స్ ఏంటి, మన గురించి ఏమనుకుంటున్నాడు అనే ఒక థాట్ మనలో రావాలి. అలాగే యూనివర్స్ని మనం అడిగేటప్పుడు ఒక ఫీలింగ్ అనేది మనలో ఉండాలి. ఎఫర్మేషన్స్ రాయండి అనగానే పొద్దున్న టకటకా రాసేస్తుంటారు, అంటే వెళ్ళిపోవాలి ఎక్కడికో వెళ్ళాలి అని రాసేసుకుంటారు. రాత్రి వచ్చిన తర్వాత అమ్మయ్య వాళ్ళు రాసేసాం కదా ఒక పని అయిపోయింది. అది కాదు. యూనివర్స్కి ఫస్ట్ కావాల్సిన ఏంటంటే మీరు యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోవాలి. బిలీవ్, ఖచ్చితమైన నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. నేను అడుగుతున్నాను, ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువు గురించి కానీ మనం ఏదైనా ఒక విషయాన్ని క్రియేట్ చేసుకుంటే నమ్మకం అనేది ఉండాలి అక్కడ. నేను అడుగుతున్నాను, ఎలా అడుగుతున్నాను, నేను ఒక నమ్మకంతో అడుగుతున్నాను నిన్ను. మనం గజేంద్ర మోక్షము పద్యం వినే ఉంటారు మీరు. ఏంటంటే ఏనుగు ఒక కొలంలోకి దిగి చాలా చిందరవందర చేస్తుంది అంతాని. చేసిన తర్వాత ఒక ముసలి వచ్చి కాలు పట్టుకుంటుంది, విడిపించుకోలేకపోతుంది. దాని బలం ముందు ముసలి అసలు పనికిరాదు, కానీ వాటర్లో ఉంది కాబట్టి ముసలికి ఎక్కువ బలం ఉంది. సో అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తుంది, నా వల్ల కావటం లేదు, నువ్వే నన్ను కాపాడు, నువ్వు తప్ప నాకు వేరేది. ఆ ఫీలింగ్తో అరుస్తూ గట్టిగా అరుస్తూ ముఖంలో ఆ ఎక్స్ప్రెషన్ తెచ్చుకుని అడుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి పక్కన లక్ష్మీదేవిని కూడా మర్చిపోయి వచ్చేస్తాడనమాట. అలా ఆ ఫీలింగ్స్ తెచ్చుకోవాలి. అంటే అది ఫీలింగ్ అని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. మనం విశ్వాన్ని అడిగేటప్పుడు ఫీలింగ్తో అడగాలి. ఇది నువ్వు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత, అంటే నిజంగా నేను అది పొందినాను, నాకు జరిగింది అనేటటువంటి ఫీలింగ్స్. మనం ఎప్పుడైతే ఫీలింగ్స్ చెప్తామో మన సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఫీలింగ్ లేదు, బిలీవ్ లేదు, ఏమీ లేదు, ఏదో చేసామంటే మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వదండి. ఈ చేయడంలోనే ఉన్న డబ్బులు కూడా ఓడగొట్టుకుంటారు. కాబట్టి ఏంటంటే చేసిన పని ఖచ్చితంగా నమ్మకంగా మీ యొక్క ఫీలింగ్స్ దాని మీద పెట్టుకొని చేయండి. చేసినప్పుడు మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫీలింగ్తో మీరు ఎప్పుడైతే చేస్తారో ఒక్కరోజు చేసినా సక్సెస్ అయిపోతుంది తెలుసు. నమ్మకంతో చేశారనుకోండి, 1 డే మీరు చేసిన 1 డే మీరు ఎఫర్మేషన్ రాయండి, లేదా 1 డే వాటర్ గ్లాస్ టెక్నిక్ చేయండి, 369 ఫాలో అవ్వండి, ఏదన్నా ఫాలో అవ్వండి. కానీ మీకు కావాల్సింది నమ్మకము, మీ యొక్క ఫీలింగ్స్, ప్లస్ ఏంటంటే ఎప్పుడు పక్కవాడి మీద ఎగెనిస్ట్ థాట్ అనేది మీ మనసులో ఉండకూడదు. నిష్కల్మషమైన మనసుతో విశ్వాన్ని అడిగినప్పుడు మీకు అది ఖచ్చితంగా ఇస్తుంది.
విశ్వానికి ముందు ఇదే చెప్పాలండి, నేను నిష్కల్మషమైన మనసుతో ఉన్నాను, నేను సరైన దారిలో నడుస్తాను, అందుకు నాకు ఇది కావాలి, నేనేం పోగొట్టుకున్నాను, నా దగ్గర ఇది లేదు కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నాను, నాకు ఇది నువ్వు ఇచ్చావంటే నేను ఖచ్చితంగా నేను ఉంటాను, నా మాట నేను నిలబెట్టుకుంటాను అనే ఫీలింగ్ మనం తెచ్చుకుని కానీ విశ్వాన్ని అడిగితే 100% మనకి అది వెంటనే తెచ్చిపెడుతుందండి. ఎందుకంటే ఈ తరుణంలో మనం ఎవరిని బాధ పెట్టాలని అనుకోవట్లేదు కదా, కేవలం మనకు కావాల్సింది మనం విశ్వాన్ని అడుగుతున్నాం. అడిగేటప్పుడు అమ్మ ప్లీజ్ అమ్మా ఈ ఒక్కసారికి నాకు తెచ్చిపెట్టమ్మా, నేను ఇంకెప్పుడు ఇలా చేయను అనే ఒక ఫీలింగ్ మనం మదర్ దగ్గర కానీ ఫాదర్ దగ్గర కానీ చేసాం అనుకోండి, వాళ్ళు ఎలా కరిగిపోతారో విశ్వం కూడా అంతే. తన పిల్లల కోసం తను చేయదా, చేస్తుంది. కాబట్టి ఏంటంటే బిలీవ్ అండ్ ఫీలింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ ఫీలింగ్స్ మీరు ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసుకోగలుగుతారో మీ సబ్కాన్షియస్ మైండ్ కూడా దాన్ని తీసుకుంటుంది. రోడ్ మీద ఎక్కడో ఏదో జరుగుతుంది, వెంటనే ఆ ఫీల్ అయిపోతారు మీరు, అమ్మో ఎలా జరిగిందా, ఈ ఫీలింగ్ని వెంటనే మీ సబ్కాన్షియస్ మైండ్ క్యాచ్ చేస్తుంది. మీరు నిద్రపోయినప్పుడు కూడా మీ కల్లో అది తీసుకొస్తుంది. మరి ఎందుకు వర్క్ చేస్తుంది? మీ కాన్షియస్ మైండ్ కన్నా మీ సబ్కాన్షియస్ మైండ్ ఎందుకు వర్క్ చేస్తుంది? అక్కడ మీ యొక్క ఫీలింగ్ మీ అనుభూతిలో పెట్టేశారు, మీరు క్యారీ చేశారు అది. సో ఆ ఫీలింగ్ని మనం హోపోనోపోనో టెక్నిక్ చెప్పుకున్నాం. ఆ చెప్పినప్పుడు అందరు చెప్తున్నారు కానీ ఫీలింగ్తో చెప్పట్లేదు. ఒక చేత్తో డబ్బులు పట్టుకొని ఫీల్తో చెప్పండి, ఎంతో కొంత డబ్బులు మీరు ఖచ్చితంగా పొందుతారు. మీలో మీరు దేనికోసం చేస్తున్నారు అది నిజంగా పొందినట్టుగా అది పొందడం వల్ల మీకు వచ్చే సంతోషాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకుంటే విశ్వం మీకు ఖచ్చితంగా మీకు ఇస్తుంది. అది అన్లెస్ అండ్ అంటిల్ మీలో ఫీలింగ్స్ లేనప్పుడు, విశ్వం మీద నమ్మకం లేనప్పుడు, అందరు చెప్పారు కదా నేను టెక్నిక్ చేస్తాను అనే ఫీలింగ్తో ఒక రకమైన నెగ్లిజెన్స్తో చేశారనుకోండి, విశ్వం మీకు ఇవ్వదు. ఆ తర్వాత మీలో ఒక నెగిటివ్ని డెవలప్ చేసుకుంటారు. సో మనకు కావాల్సిన ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్, బిలీవ్, ఫీలింగ్స్ అండ్ నో అదర్ ఆర్గ్యుమెంటేషన్ అనమాట. ఈరోజు ఇవ్వలేదు నీకు అంటే ఇవ్వలేదు అని అంటే నువ్వు దానికి క్వాలిఫై కాలేదు. నువ్వు ఎగ్జామ్ రాసావు, నీకు మార్క్స్ రాలేదంటే ఏంటి అర్థము? నువ్వు క్వాలిఫై కాలేదు, వాళ్ళు అనుకున్న రీతిలో నువ్వు లేవు. నువ్వు ఆ రీతికి వచ్చినప్పుడు నీ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నువ్వు నేర్చుకోవాలి. ఈరోజు నేను అడిగింది ఇవ్వలేదు అని అంటే ఈరోజు నేను చేసిన తప్పేంటి, నేను అడిగే పద్ధతి ఎలా ఉంది, ఆ రోజు ఇస్తుంది కదా ఇవాళ కూడా ఇస్తుందిలే అనే నెగ్లిజెన్సీ. ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత అని చెప్పండి, గ్రాటిట్యూడ్ చూపించండి. 100% విశ్వం మీకు అది హ్యాండ్ ఓవర్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ట్రస్ట్, బిలీఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫీలింగ్స్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఎంత ఎలాంటిదైనా కానీ మీరు 10 పైసలు అడిగినా కానీ ఇవ్వదండి. ఎందుకంటే నీ మీద నమ్మకం పెట్టుకున్నాను. మనం ఫస్ట్ చెప్పేది అది, ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్. అడుగుతున్నావు నువ్వు, నమ్మకంతో అడుగు, ఫీలింగ్స్తో అడుగు, మాట్లాడు. ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అండి కదా. ఒక వ్యక్తితో ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని మనం గమనిస్తామా లేదా? మరి విశ్వాన్ని కూడా అలాగే అడుగుతున్నావు కదా నువ్వు. అంటే విశ్వం అంటే బ్లాంక్ కదా, కనిపించకపోయినా నీ ఫ్రీక్వెన్సీ నువ్వు పంపిస్తున్నావు కదా. మనం ఫోన్లో పిల్లల్ని గట్టిగా ఏదైనా అన్నా అంటే అమ్మ కోపంగా ఉన్నావా అనేస్తారు వెంటనే అంటారు. అంటే ఏంటి, మీ వాయిస్ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి వాళ్ళు పిల్లలే కనుక్కుంటున్నప్పుడు విశ్వం ముందు మనం ఎంత. కాబట్టి అడిగే పద్ధతి కూడా ఉంది. నేను చేస్తున్నాను, నేను ఇన్ని రోజులు మెడిటేషన్ చేశాను, ఇంత అడిగాను కానీ నాకు ఇవ్వలేదు, ఏంటి ఇవ్వలేదు? యు ఆర్ నోవేర్ కన్సర్న్ టు క్వశ్చన్ ద యూనివర్స్. ఎందుకు? యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. మనలో ఎప్పుడైతే కోపము, అసూయ, ద్వేషము, పక్క వ్యక్తి మీద ఈర్ష్యా భావాలు ఇవన్నీ మనం ఎప్పుడైతే వదిలేస్తామో యూనివర్స్ మనకు కావాల్సింది మనకి ఖచ్చితంగా ఇస్తుంది. దానికి కావాల్సింది ఏంటి? నువ్వు హ్యాపీగా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉండి నలుగురిని హ్యాపీగా ఉంచగలిగినప్పుడే నీకు అది ఖచ్చితంగా ఇస్తుంది అనమాట. థ్యాంక్ యూ మ్యామ్. మేడం, చాలామంది ఈ మెడిటేషన్ క్లాస్ గురించి అడుగుతున్నారు. సో కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలి, నెగిటివ్ థాట్స్ నుంచి మేము ఎలా ఎరాడికేట్ అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించి మెడిటేషన్ క్లాస్ అయితే మీరు స్టార్ట్ చేస్తున్నారు. సో దీని డీటెయిల్స్ ఏంటి అండ్ మెడిటేషన్ టైమింగ్స్ ఏంటి అండ్ ఎలా అప్రోచ్ అవ్వాలని అడుగుతున్నారు, ఒకసారి దాని గురించి. మెడిటేషన్ క్లాస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 2 బ్యాచెస్ వెళ్ళినాయి, అయిపోయినాయి కూడా. సో దే ఆర్ వెల్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అది కూడా. టైమింగ్స్ వచ్చేసి 9:30 to 10:15 వరకు చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే 9:15 to 10 అన్నాను నేను, కానీ నేను లింక్ పంపించి వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు నాకు అదే టైం పడుతుంది. ఈ టైం ఎందుకు ప్రిఫర్ చేశానంటే అందరూ ఆఫీసెస్ నుంచి వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా నైట్ పడుకునేటప్పుడు అది చేసి పడుకుంటే
ఇంకా ఇందులో ఏంటంటే మెయిన్గా పాజిటివ్ థాట్ రావాలి, నెగిటివ్ థాట్ని రిమూవ్ చేయాలి. దానికోసం ఏమేమి స్టెప్స్ చేసుకుంటూ రావాలి. రెగ్యులర్గా ఎఫర్మేషన్ మారుతూ ఉంటుంది. మన చక్రాస్ని యాక్టివేట్ చేయాలి. చక్రాస్ ఎందుకు యాక్టివేట్ చేయాలంటే మనం పంచభూతాల మీద ఎప్పుడైతే గ్రిప్ సంపాదించుకుంటామో యూనివర్స్కి బాగా మనం కనెక్ట్ అయిపోతాం. సో వాటి కోసమని మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ మెడిటేషన్ పెట్టింది ఎందుకంటే కేవలం హెల్త్ అండ్ వెల్త్. హెల్త్ బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది ఏంటంటే నా హెల్త్ బాగాలేదు, ఈ కరోనా వల్ల చాలామంది భయానికి చాలా గురవున్నారు. సో అవన్నీ తీసేయడం కోసం ఈ క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే November 1st అంటే ఎన్నో రోజులు టైం కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ మెడిటేషన్ క్లాస్ ఎవరికైనా మాకు కావాలి, మేము అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయొచ్చు. దాంతోపాటు మనీకి సంబంధించిన డిస్కషన్స్ కానీ, దానికి సంబంధించిన ఐడియాస్ ఎలా కావాలి, అసలు మేము ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి, వీటన్నిటికీ సంబంధించి 1-to-1 సెషన్ కావాలన్నా ఉమాశంకరి గారు అయితే అవైలబుల్గా ఉంటారు. సో డీటెయిల్స్ ఏవైనా సరే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.